నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జూబ్లీహిల్స్ లో ఉపపోరులో గెలిచి తీరాల్సిందేనన్న సీఎం. విపక్షాల అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని మంత్రులకు దిశానిర్దేశం. అవినీతిలో కేసీఆర్ ను కాపాడేది రేవంత్ అని బీజేపీ ఆరోపణలు. కాంగ్రెస్ రిగ్గింగ్ ప్రయత్నాలపై నిఘా పెట్టాలని ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు. నేడు హైదరాబాద్ లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ భేటీ. ముంపుపై తెలంగాణ బాధలను చర్చకు వచ్చే అవకాశం. నేటితో 150 ఏళ్లు పూర్తి చేసుకున్న వందే మాతరం గేయం. వేడుకలకు శ్రీకారం చుట్టనున్న ప్రధాని. రాష్ట్రంలోనూ కార్యక్రమాలు. చిక్కుల్లో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం కుమారుడు. భూ కేటాయింపు అవకతవకలపై విచారణకు సర్కార్ ఆదేశం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి తీరాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి స్పష్టం చేశారు. ప్రచారంలో ఈ 3 రోజులు అత్యంత కీలకమన్న సీఎం విపక్షాల విమర్శలను తిప్పికొడుతూ జనంలోకి వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. పోల్ మేనేజ్మెంట్ లో నిర్లక్ష్యం లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లినప్పుడే ప్రతిపక్షాలపై పైచేయి సాధించేందుకు అవకాశం ఉంటుందని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ల సమక్షంలో ముఖ్యమంత్రి మొదట మంత్రులందరితో కలిసి మాట్లాడారు. తర్వాత ఒక్కో మంత్రితో విడివిడిగా మాట్లాడారు. ప్రధానంగా ప్రచార సరళి, గెలుపు వ్యూహాలు, ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టే వ్యూహ ప్రతివ్యూహాలపై చర్చించారు. నియోజకవర్గంలో క్షేత్రస్థాయి పరిస్థితులు, డివిజన్లు, పోలింగ్ బూత్ల వారీగా సర్వే నివేదికల్ని సీఎం మంత్రులకు అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మంత్రులకు పలు కీలక సూచనలు చేసినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం పూర్తయ్యేలోగా ప్రతి ఓటరును నేరుగా కలవాలని స్పష్టం చేశారు. ఓటర్లు పోలింగ్ బూత్లకు వచ్చేలా మంత్రులు, ముఖ్య నాయకులు చొరవ చూపాలని స్పష్టం చేశారు. ప్రచార గడువు ఈ నెల 9తో ముగియనుండటంతో ఈ 3 రోజులు అత్యంత కీలకమని, ఏమాత్రం ఏమరుపాటు ఉండరాదని దిశానిర్దేశం చేశారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్లను ప్రభావితం చేయగల నాయకులపై ప్రత్యేక దృష్టి పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గెలుపోటముల్ని ప్రభావితం చేసే ఎక్కువ ఓట్లు కలిగిన సామాజిక వర్గాలతో సమావేశాలు నిర్వహించి వారి సమస్యల పరిష్కారానికి ఖచ్చితమైన హామీ ఇవ్వాలని తెలిపారు. కాలనీలు, బస్తీలు, మురికివాడల వారీగా స్థానిక సమస్యల్ని తెలుసుకుని పరిష్కారానికి హామీ ఇవ్వాలన్నారు. ప్రతి ఓటర్ను నేరుగా కలిసి ఓటు అభ్యర్థించాలని స్పష్టం చేశారు. మంత్రులు తమకు అప్పగించిన డివిజన్లలో విస్తృతంగా ప్రచారంలో పాల్గొనాలని నిర్దేశించారు. ప్రచార తీరు, ప్రజాదరణ గురించి సీఎం మంత్రుల్ని అడిగి తెలుసుకున్నారు. మంత్రులు తమ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు ఆయనకు చెప్పారు. ప్రచారంలో ఉండి సమీక్షకు హాజరు కాని మంత్రులు ప్రభుత్వ విప్లు, ముఖ్య నాయకులతో ఫోన్లో మాట్లాడి తాజా పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. వారికి పలు సూచనలు చేశారు. పోల్ మేనేజ్మెంట్, ఓటర్ల తుది జాబితా తదితర అంశాల గురించి కూడా చర్చించారు. గతంలో ఇక్కడ ఉండి ప్రస్తుతం ఇతర ప్రాంతాలకు మారిన వారికి 2 చోట్ల ఓట్లు ఉంటే అలాంటి వారి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వాటిని గట్టిగా ఎదుర్కోవాలని కూడా సీఎం సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల్ని, ఎన్నికల హామీల అమలు తీరును ప్రజలకు తెలియజేయాలని దిశానిర్దేశం చేశారు. అదే సమయంలో అభివృద్ధి, సంక్షేమంలో గత భారత సర్కార్ నిర్లక్ష్యం, కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అభివృద్ధికి సహకరించని వైనాన్ని ప్రజలకు వివరించడంపై దృష్టి సారించాలని సీఎం స్పష్టం చేశారు. మహిళా నేతలు విస్తృతంగా ప్రచారం చేసేలా చర్యలు చేపట్టాలని పార్టీ వర్గాలకు నిర్దేశించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం తారాస్థాయికి చేరుతోంది. ఇంకా 3 రోజులే మిగిలి ఉండడంతో అధికార కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఓటర్లందరినీ కలిసేలా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఓవైపు ఇంటింటి ప్రచారాలు హోరెత్తిస్తూనే చేరికలు, ఆత్మీయ సమ్మేళనాలపై నజరేసింది. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే ప్రగతిని పరుగులు పెట్టిస్తామంటూ ఓట్లు అభ్యర్థిస్తోంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ జోరు కొనసాగిస్తోంది. రెహమత్ నగర్లో గడప గడపకు తిరిగిన మంత్రి జూపల్లి కృష్ణారావు మహిళల్ని, వృద్ధుల్ని ఆప్యాయంగా పలకరించారు. గతంలో బీఆర్ఎస్ కు ఓటేస్తే చేసింది శూన్యమని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో బలం తగ్గిపోవడంతో ఫేక్ సర్వేలు చేయిస్తున్నారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆరోపించారు. కారు, కమలం పార్టీ ఎన్ని అబద్దాలు చెప్పినా ప్రజలు నమ్మరని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు అన్నారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరు 2 పడక గదుల ఇళ్ల సముదాయంలో ఉన్న జూబ్లీహిల్స్ ఓటర్లు ఉండడంతో కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించింది. ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీపై విమర్శలు గుప్పించారు. నవీన్ యాదవ్ కు మద్దతుగా ప్రచారానికొచ్చిన అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ వినూత్నంగా పాట పాడుతూ ఓటర్లను ఆకట్టుకున్నారు. బొక్కలన్న వేసుకొని బొక్కడంత తిందమంట బొక్కలన్న పొట్టగా తొట్టగా బొంగు చేద్దా బొక్కలంట పోత పాయ పుసైన తక్కపాయ బొక్కలంట పోత పాయ పుసైన తక్కప ఊడి సాహేత నాయకుండెంత బరువాయి కొయ్యక్క నేను కోడి కోసి చుట్ట अगर दिल्ली में बीजेपी को हराना है सिर्फ कांग्रेस पार्टी कर सकती है, सिर्फ राहुल गांधी साहब कर सकते हैं। अगर प्रधानमंत्री नरेंद्र मोदी को हराना है, अगर बीजेपी को हराना है, सिर्फ राहुल गांधी साहब कर सकते हैं, सिर्फ कांग्रेस पार्टी कर सकती है। मैं बार बार बता रहा हूं आपको, कांग्रेस पार्टी आपके साथ है। कांग्रेस पार्टी चाहती है कि इस देश में हर वर्ग के लोग, हर मजहब के लोग, ప్రతి కులం, మతం, వర్గం ప్రజలందరూ సుఖంగా, సంతోషంగా ఒక మంచి వాతావరణంలో బ్రతకాలని. బీజేపీ क्या कर रही है आपको मालूम है? బోరబండలో ఎమ్మెల్సీ విజయశాంతి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని, మహిళా కాంగ్రెస్ నేత సునీతారావు ప్రచారం నిర్వహించారు. యూసఫ్గూడలో టీవీ సీరియల్స్ ఫెడరేషన్ సభ్యులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమయ్యారు. నవీన్ యాదవ్ కు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేసిన ఫెడరేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపిన పొన్నం వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రెహమత్ నగర్ డివిజన్ కు చెందిన వివిధ పార్టీల నాయకులు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అక్రమ సంపాదనతో ప్రభుత్వాన్ని కూలుస్తామని బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారంటూ పొంగులేటి ధ్వజమెత్తారు. ఎల్లారెడ్డిగూడలో బీఆర్ఎస్ మైనారిటీ మహిళా విభాగం నేతల్ని కాంగ్రెస్లోకి ఆహ్వానించిన మంత్రి శ్రీధర్ బాబు జూబ్లీహిల్స్ ఓటర్ల తీర్పుతో గులాబీ పార్టీ తట్టాబుట్టా సర్దుకొని పోతుందని ఎద్దేవా చేశారు. ఈరోజు వారికి ఏది కనబడదు. ప్రభుత్వంలో ఉండే అసలు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు ఏం చేయాలని కనబడలేని పరిస్థితిలో వారు ఉండే. ఇప్పుడేం కనబడుతుంది? ప్రతిపక్షంలో ఉండి మాట్లాడటానికే సత్యదూరమైన ప్రచారం చేసుకుంటూ పోయి వారికి ఉన్న సోషల్ మీడియాను, వారికి ఉన్న పేపర్ని, వారికి ఉన్న టీవీని ఉపయోగించుకొని ఒక బేస్లెస్ అలిగేషన్స్, ఆరోపణలు చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్నారు. ఈరోజు మేము 1 సంవత్సర కాలంలోనే ఇప్పుడే మీరు జూబ్లీహిల్స్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరినీ అడగండి. ఏ విధంగా రోడ్లు వేయించినామో, ఏ విధంగా డ్రైన్స్ కు సంబంధించిన అవసరాలను తీర్చినామో, ఇక్కడ ఉన్న కాలనీ వాసులకు, అసోసియేషన్ కు సంబంధించిన పెద్దలకు, ఈ రోజు ఈ ప్రాంత వాసులందరికీ కూడా ఈ సంవత్సర కాలంలో మార్పు కనబడ్డది వారిని అడగండి. టీఆర్ఎస్ వాళ్ళు సొంత డబ్బా కొట్టుకొని చేయని పని కూడా చెప్పుకుంటూ ముందుకు నడుస్తా ఉన్న ధర్మిలా ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. 11వ తారీఖు నాడు వారు మరి ఇచ్చే తీర్పు ప్రత్యేకంగా కూడా కనబడుతుంది. వాటి అన్నిటి కూడా జవాబు ప్రజలు చెప్తారు. అప్పుడు మొత్తం అన్ని కూడా ఆఫీసుల చుట్టూ అంతా కూడా మూసుకొని పోవాల్సి వస్తుంది. కాళేశ్వరం పేరుతోనే 1,00,000 కోట్లు అక్రమ సంపాదన సంపాదించారు. ఆ అక్రమ సంపాదనతో, అహంకారపూరితమైన అనేక మాటలతో ఈ బై ఎలక్షన్ లో మా క్యాండిడేట్ గెలుస్తాడని, అదే విధంగా రాబోయే 500 రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ మా ప్రభుత్వం వస్తుందని
కారు కూతలకు వస్తుంటే ఈ గవర్నమెంట్ ని కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కూలగొట్టించుకోవడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. 2 పర్యాయాలు మీకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ప్రజలు కూడా మీకు బుద్ధి చెప్పడానికి ఉన్నారు. విపక్ష పార్టీలు సైతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచార వేడి పెంచాయి. అధికార పార్టీకి దీటుగా నేతలను ప్రచార బరిలోకి దింపుతున్నాయి. ఇంటింటికి తిరుగుతూ తమ అభ్యర్థులకు మద్దతివ్వాలని కోరుతున్నాయి. 2 ఏళ్లైనా రాష్ట్ర సర్కార్ హామీలు అమలు చేయట్లేదంటూ బీఆర్ఎస్ బాకీ కార్డులు పంచుతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇరు పార్టీల పాలనలోనూ జూబ్లీహిల్స్ కనీస సమస్యలు పరిష్కారం కాలేదంటూ బీజేపీ ఇంటింటికి వెళ్తోంది. ప్రచారానికి గడువు దగ్గర పడడంతో బీజేపీ జోరు పెంచింది. బీజేపీ చెబుతున్న కార్పెట్ బాంబింగ్ తరహాలో ఒకే రోజు పార్టీ సీనియర్లు, నేతలంతా హోరెత్తించారు. మోతీనగర్ కమ్యూనిటీ హాల్లో బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గౌడ్ సామాజిక ఆత్మీయ సమ్మేళనానికి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అసమర్థ పాలన వల్ల విశ్వనగరం హైదరాబాద్ కాస్త విషాద నగరంగా మారిందని దుయ్యబట్టారు. రహమత్ నగర్ లో పాదయాత్ర నిర్వహించిన ఎంపీ ఈటెల రాజేందర్ హంగు ఆర్భాటాలు లేకున్నా ప్రజలు బీజేపీ వైపే ఉన్నారని తెలిపారు. బోరబండలో నిర్వహించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ నిర్వహించిన రోడ్ షోలో రామచంద్రరావు, డీకే అరుణ, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ముస్లిం టోపీ పెట్టి ఓట్లడిగే పరిస్థితి వస్తే తల నరుక్కుంటారని బండి సంజయ్ అన్నారు. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందన్న కాళేశ్వరంలో 9,000 కోట్ల మేడిగడ్డపైనే సీబీఐ విచారణ కోరడంలోని ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఇలా అసెంబ్లీలో తీర్మానం ఏం రాసిందంటే, సిబిఐకి లేక ఏం రాసిందంటే, కాళేశ్వరం పేరు పెట్టలే, మేడిగడ్డ మీద విచారణ జరపండి, దాని మీద 9,000 కోట్ల స్కామ్ మాత్రమే జరిగింది అంటాడు. నేను అంటున్నా రేవంత్ రెడ్డి సార్ను, 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందా, 9,000 కోట్ల స్కామ్ జరిగిందా? 1,00,000 కోట్ల మీద విచారణ జరపాలని లెటర్ రాస్తావా? 9,000 కోట్ల రూపాయల విచారణ జరపాలని రాస్తావా? వీళ్ళు వాళ్ళకుంటే డ్రగ్స్ కేసు ఏమైంది, కార్ రేస్ ఏమైంది, ఫామ్ హౌస్ కేసు ఏమైంది, విద్యుత్ కొనుగోళ్ల కేసు ఏమైంది, కాళేశ్వరం కేసు ఏమైంది? ఇన్ని కేసులైతే ఒక్క కేసు కూడా కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే ప్రయత్నం ఇలా రేవంత్ రెడ్డి చేస్తలేదంటే వాళ్ళు ఒకటేనా? దేశంలో అధికారం ప్రతిపక్షం కలిసి దోసుకున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రమే. వాళ్ళు కలిసి వాళ్ళు తెలంగాణను దోసుకుంటున్నారు. మొన్నటిదాకా బోరబండలో ఓకే ట్యాక్స్ ఉండే, ఓకే ట్యాక్స్ అంటే ఓవేసీ కేటీఆర్ ట్యాక్స్. ఇప్పుడు కాంగ్రెస్ గెలిస్తే ఒరే ట్యాక్స్ అవుతుంది. ఒరే ట్యాక్స్ అంటే ఓవేసీ రేవంత్ ట్యాక్స్. మీకు ఓకే ట్యాక్స్, ఒరే ట్యాక్స్ కావాలంటే అటొకటేండి. లేదు, ఇక్కడ స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవాలి. మా బోరబండ అభివృద్ధి చెందాలి అంటే మా దీపక్ రెడ్డి గారి కమలం పువ్వు మీద ఓటేండి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అక్కడ ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఇలా డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడితే ఇవాళ మనకు న్యాయం జరుగుతుంది. గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పాలిస్తే మాకు ఏం ఒరగబెట్టింది లేదు. 2 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చి. ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా అమలు జరగట్లేదు. మాటలు కోటలు దాటినే రేవంత్ రెడ్డి కానీ కాళ్ళు తంగేలు దాటాలన్నట్టుగా ఎక్కడేసినా కూడా భావన ఉంది. అందుకని మోడీ గారికే ఓటేస్తాం, బీజేపీకే ఓటేస్తాం. రాబోయే కాలంలో వాళ్ళని చూసినాం, వీళ్ళని చూసినాం, బీజేపీకి ఓటేయాలని చెప్పి అనుకుంటున్నట్టు కనపడతాము. కాబట్టి డెఫినెట్ గా ఆర్భాట లేకపోయినా అనుకూలమైన వాతావరణం మాత్రం. యూసుఫ్గూడ, బోరబండ డివిజన్లలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఎంపీ లక్ష్మణ్, రఘునందన్ రావు రోడ్ షో నిర్వహించారు. ఒక్కసారైనా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపైన కేసీఆర్ మాట్లాడలేదన్న కిషన్ రెడ్డి బీఆర్ఎస్ కు ఓటేస్తే మూసీలో వేసినట్లేనన్నారు. 2 ఏళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈరోజు ఓట్ల కోసం గత నెల రోజులుగా ముఖ్యమంత్రిగా పనిచేయడం లేదు. పూర్తిగా జూబ్లీ హిల్స్ లో ఏ రకంగా గెలవాలి, జూబ్లీ హిల్స్ లో ఏ రకంగా ముస్లింల ఓట్లు వేయించుకొని మరి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలనే ఆలోచన తప్ప రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి మంత్రులు వేరే పని చేయడం లేదు. ఈరోజు బంజారాహిల్స్ లో పెద్దమ్మ తల్లి గుడి, అనేక సంవత్సరాలు ఉన్నటువంటి గుడిని గత నెల రోజుల క్రితము ఇదే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ 50 గజాల ఉండే ఆ యొక్క స్థలాన్ని మరి గుడి కూలగొట్టి రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్నది. మరి అదే సమయంలో గోల్కొండ, మెహందీపట్నం దగ్గర మిలిటరీ భూమిని కబ్రస్థాన్కి ఇస్తాడు. అసలు వేసి చెప్తే
వేల గజాల భూమి కబ్రస్థాన్కి ఇస్తారు. ఎర్రగడ్డలో ఇదే జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి మజ్లిస్ పార్టీ డిమాండ్ తో అక్కడ కూడా వేల గజాల భూమి కబ్రస్థాన్కి ఇస్తారు. అయ్యా రేవంత్ రెడ్డి, మరి హిందువులకు ఎందుకు ఇవ్వే, ఒక ముస్లింలకు ఎందుకు ఇస్తావు? ఒక ముస్లింలకు వస్తే ఓట్లతోటే మీ పార్టీ నడుస్తుందా? కాదు. వాళ్ళు ఎంతసేపు మజ్లిస్ పార్టీ యొక్క ఆదేశాలను శిరసా వహించేటువంటి పార్టీలు. బీఆర్ఎస్ నేతలు సైతం జోరుగా జూబ్లీహిల్స్ లో ఓట్ల వేట సాగించారు. యూసఫ్గూడ, కృష్ణానగర్, వెంకటగిరి పరిసర ప్రాంతాలు గులాబీమయమయ్యాయి. సుమారు 2.5 గంటల పాటు నిర్వహించిన భారీ ర్యాలీలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వెంగళరావు నగర్ డివిజన్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటింటికి తిరుగుతూ మాగంటి సునీతను గెలిపించాలని కోరారు. శ్రీనగర్ కాలనీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహిళలతో మాటా ముచ్చటా కార్యక్రమాన్ని నిర్వహించారు. సిద్దిపేటకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త మనోహర్ జూబ్లీహిల్స్ డివిజన్లో కేసీఆర్ మళ్లీ రావాలి, తెలంగాణ మరింత అభివృద్ధి సాధించాలి అని నినాదాలు చేస్తూ ప్రచారం చేశారు. ఆటో డ్రైవర్లతో కలిసి కేసీఆర్ పాటలకు నృత్యం చేస్తూ సందడి చేశారు. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ను గెలిపించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కోరారు. ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఎన్టీ రామారావు గారు వారి విగ్రహం లేకపోతే దొడ్లో దూడను కట్టేసినట్టు ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి కమ్యూనిటీని తిప్పడం కాదు. ఇప్పుడు పోటీ చేస్తున్న సునీత గారు ఈజ్ ద మోస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్. హైదరాబాద్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ అనేక రంగాల్లో, హెల్త్ రంగంలో కానీ, ఎడ్యుకేషన్ రంగంలో కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, కన్స్ట్రక్షన్ రంగంలో కానీ, లేదా సినిమా రంగంలో కానీ, ఇతర రంగాల్లో కానీ ఎంత ప్రోత్సాహం కల్పించి ఒక కన్సిస్టెన్సీ ఇచ్చారు కేసీఆర్ గారు. ఒకసారి ఆలోచన చేయాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ మాస్ రిగ్గింగ్ చేయడానికి వ్యూహరచన చేస్తున్నట్లు తమకు సమాచారం ఉన్నందున పోలింగ్ నాడు గట్టి నిఘా పెట్టాలని బీఆర్ఎస్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాజ్యసభ పక్షనేత కేఆర్ సురేష్ రెడ్డి, ఎంపీలు దామోదర్ రావు, పార్థసారథి రెడ్డి ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్కు లేఖను సమర్పించారు. ఆధార్ లింక్డ్ డేటా, నిజమైన ఓటరు కార్డుల ఫోటో కాపీలను దుర్వినియోగం చేసి డూప్లికేట్ ఓటరు గుర్తింపు కార్డులు సృష్టిస్తున్నట్లు మాకు విశ్వసనీయ సమాచారం అందిందని, వీటిని అక్రమంగా నియోజకవర్గానికి తరలించిన వారికి అందించి కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేసేలా ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇలాంటి నేరపూరిత కుట్రల ద్వారా ప్రజాభిప్రాయాన్ని మార్చేందుకు కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా కేంద్ర బలగాలను మోహరించడంతో పాటు సున్నితమైన బూత్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని కోరారు. సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి అన్ని బూత్ల నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటరు గుర్తింపు కార్డు లేదా 12 ఫోటో గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి తప్పనిసరిగా తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి తెలిపారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి ముందు ఓటరు గుర్తింపు కార్డు చూపించాలన్నారు. ఆధార్, ఉపాధి హామీ కార్డు, ఫోటోతో కూడిన బ్యాంకు లేదా పోస్టాఫీస్ పాస్బుక్, ఆయుష్మాన్ భారత్ సహా హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, జాతీయ జనాభా రిజిస్టర్ స్మార్ట్ కార్డ్, పాస్పోర్ట్, ఫోటోతో కూడిన పెన్షన్ పత్రం, ప్రభుత్వ, పీఎస్యూ లేదా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగి గుర్తింపు కార్డు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అధికార గుర్తింపు కార్డు, సామాజిక న్యాయ శాఖ జారీ చేసిన వికలాంగుల యూనిక్ ఐడి కార్డు చూపించవచ్చునని సీఈఓ తెలిపారు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 20A ప్రకారం నమోదైన విదేశీ ఓటర్లు తమ భారత్ పాస్పోర్టు చూపించాలన్నారు. ఓటరు సమాచారం స్లిప్లను గుర్తింపు పత్రాలుగా పరిగణించారని సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఓటర్లు తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో ధృవీకరించుకొని చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడితో పోలింగ్ కేంద్రాలకు వెళ్లాలని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో సనత్ నగర్ పోలీసులు ఎర్రగడ్డ డివిజన్లో కవాతు నిర్వహించారు. ఏసీపీ నరేష్ రెడ్డి, సనత్ నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది, సాయుధ బలగాలు పెద్ద సంఖ్యలో కవాతు నిర్వహించాయి. బ్రిగేడ్ సీతాడెల్ నుంచి ప్రారంభమైన కవాతులో భాగంగా ఎర్రగడ్డ, ప్రేమ్నగర్, ఛత్రపతి శివాజీనగర్, శంకర్ నగర్, మోతీనగర్ల మీదుగా బోరబండ వరకు కవాతు నిర్వహించారు.
పోలవరం ప్రాజెక్టు పురోగతిపై హైదరాబాద్ వేదికగా ఇవాళ కీలక సమావేశం జరగనుంది. ప్రాజెక్టు అథారిటీ భేటీ కానుంది. ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ అంశాలతో పాటు తెలంగాణ అభ్యంతరాలపై చర్చ జరగనుంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్కు తరలించే విషయం కూడా ప్రస్తావనకు రానుంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ 17వ సమావేశం ఇవాళ హైదరాబాద్లో జరగనుంది. పీపీఏ ముఖ్య కార్యనిర్వహణ అధికారి అతుల్ జైన్ నేతృత్వంలో జరగనున్న సమావేశంలో కేంద్ర జలశక్తి శాఖ అధికారులతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అధికారులు, ఇంజనీర్లు పాల్గొననున్నారు. మొత్తం 14 అంశాలు ఇవాల్టి సమావేశం అజెండాలో ఉన్నాయి. ప్రాజెక్టు పురోగతిని సమీక్షించడంతో పాటు రానున్న వర్కింగ్ సీజన్లో చేపట్టే పనుల ప్రణాళికపై ప్రధానంగా చర్చించనున్నారు. 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేసేలా సవరించిన వ్యయానికి సంబంధించి కేంద్ర జలశక్తి శాఖ, ఏపీ ప్రభుత్వం, ప్రాజెక్టు అథారిటీ మధ్య కుదరాల్సిన ఒప్పంద ప్రక్రియపై చర్చిస్తారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయాన్ని అమరావతికి, చీఫ్ ఇంజనీర్ కార్యాలయాన్ని రాజమహేంద్రవరానికి తరలించే అంశం కూడా చర్చకు రానుంది. పీపీఏలో సిబ్బంది, గత వ్యయాల ఆమోదం, నావిగేషన్ టన్నెల్కు లైనింగ్ సహా ఇతర అంశాలపై అథారిటీ సమావేశంలో చర్చ జరగనుంది. తెలంగాణ లేవనెత్తిన అంతరాష్ట్ర అభ్యంతరాలను కూడా సమావేశం అజెండాలో పొందుపరిచారు. పూర్తి సామర్థ్యంతో నీటిని నిల్వ చేస్తే రాష్ట్రంలోని భూభాగం కూడా ముంపునకు గురవుతోందని, భద్రాచలం పట్టణం, మణుగూరు బారజల కేంద్రానికి ముప్పు పొంచి ఉన్నందున సమగ్ర సర్వే జరగాలని తెలంగాణ కోరుతోంది. కిన్నెరసాని, ముర్రేడు వాగు సహా స్థానిక వాగుల్లో డ్రైనేజీ తీవ్రత అధికం అవుతుందన్న ఆందోళన ఉంది. దుమ్ముగూడెం దిగువన చేరుతున్న ఇతర వాగులపై కూడా డ్రైనేజీ ప్రభావం పెరిగి ముంపు తీవ్రత పెరుగుతోందని ఇంజనీర్లు చెబుతున్నారు. వీటన్నిటి నేపథ్యంలో సంయుక్తంగా సమగ్ర సర్వే జరగాలని తెలంగాణ కోరుతోంది. నీటి నిల్వతో ఇబ్బందులు లేకుండా చూస్తామని, భద్రాచలం పట్టణం, మణుగూరు బారజల కేంద్రానికి ముంపు లేకుండా రక్షణ చర్యలు చేపట్టనున్నట్లు గతంలో నిర్ణయించారు. వాగులపై పడే డ్రైనేజీ ప్రభావానికి సంబంధించి కూడా అధ్యయనం చేయిస్తామని గతంలో పీపీఏ ప్రకటించింది. రుతుపవనాల సమయం ముగిసిన తర్వాత కేంద్ర జలసంఘం సహాయంతో క్రాస్ సెక్షన్స్ నిర్ధారణ కోసం క్షేత్రస్థాయి సర్వే జరగనుంది. ఇందుకు సంబంధించిన అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టు అంశాన్ని కూడా సమావేశంలో ప్రస్తావించేందుకు తెలంగాణ అధికారులు సిద్ధమవుతున్నారు. డీపీఆర్ తయారీకి ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచిన సమయంలో అభ్యంతరం తెలుపుతూ తెలంగాణ లేఖ రాసింది. ముందుకు వెళ్లకుండా ఆంధ్రప్రదేశ్ను నిలువరించాలని కోరింది. దీంతో ఇవాల్టి భేటీలో మరోమారు ఈ అంశాన్ని ప్రస్తావించనున్నారు. రాష్ట్రంలో కూరగాయల కొరతను అధిగమించేందుకు బృహత్తర కార్యక్రమం ద్వారా వాటి సాగును భారీ ఎత్తున ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 10,000 ఎకరాల్లో సాగు చేపట్టేలా రైతులకు సబ్సిడీ అందించేందుకు సంకల్పించింది. ఒక్కో ఎకరంలో 6 టన్నుల కూరగాయల ఉత్పత్తి ఖర్చును అంచనా వేసి అందులో 40% రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. దీనికి సంబంధించిన కార్యాచరణ చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉద్యాన శాఖను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.35 లక్షల ఎకరాల్లో ఏటా 14.64 లక్షల టన్నుల కూరగాయలు ఉత్పత్తి అవుతున్నాయి. రాష్ట్ర అవసరాలకు 26 లక్షల టన్నులు అవసరం కాగా మరో 12.68 లక్షల టన్నులు పండించాలని ప్రభుత్వం గుర్తించింది. దీనికోసం సమీకృత ఉద్యాన మిషన్ పథకం కింద సాయం అందించాలని మంత్రి ఆదేశించారు. ఎకరంలో కూరగాయల సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, సన్యరక్షణ కోసం 24,000 ఖర్చవుతుందని ఉద్యాన శాఖ గుర్తించింది. ఇందులో 40% అంటే 9,600 రూపాయల సాయం అందించేందుకు సిఫార్సు చేయగా మంత్రి ఆమోదం తెలిపారు. కూరగాయల సాగుకు ముందుకొచ్చే రైతులు స్థానిక ఉద్యాన అధికారికి దరఖాస్తు చేసుకుంటే ఈ ప్రాజెక్టు కింద ఎంపిక చేస్తారు. నారు, విత్తనాలను ఉద్యాన శాఖకు చెందిన లేదా గుర్తింపు పొందిన నర్సరీల నుంచి కొనుగోలు చేస్తే సబ్సిడీ సాయం రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ఒక్కో రైతుకు 2.5 ఎకరాల చొప్పున సబ్సిడీ సాయం అందిస్తారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదులపై మలివిడత విచారణ ప్రారంభమైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి మారారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై గత నెలలో ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, కాల యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలపై ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై ఫిర్యాదు చేసిన జగదీష్ రెడ్డిని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో సంజయ్ కుమార్ న్యాయవాదులు ప్రశ్నించారు.
జగదీష్ రెడ్డి సమర్పించిన ఆధారాలపై క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుపై వివేకానంద చేసిన ఫిర్యాదుపైన వెంకట్రావు తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఇవాళ పోచారం శ్రీనివాసరెడ్డి తరపు న్యాయవాదులు జగదీష్ రెడ్డిని, అరకపూడి గాంధీ తరపున న్యాయవాదులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ను ప్రశ్నించనున్నారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలు స్పీకర్ నోటీసులకు జవాబు ఇచ్చేందుకు సమయం కోరినందున వీరి విచారణ తర్వాత జరిగే అవకాశం ఉంది. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో కోట్ల మంది భారతీయుల్లో స్ఫూర్తి నింపిన వందే మాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తి కానున్న సందర్భంగా ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అనంతరం స్మారక స్టాంపు, నాణ్యాన్ని విడుదల చేయనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. వేడుకల్లో భాగంగా ఉదయం 9:50 బహిరంగ ప్రదేశాల్లో వందే మాతరం గీతాలాపన ఉంటుందని తెలిపారు. వందే మాతరం పాడిన తరువాత స్వదేశీ వస్తువులను కొనుగోలు చేస్తామంటూ వేడుకకు హాజరైన వారు ప్రతిజ్ఞ చేయనున్నారు. ఇవాల్టి నుంచి ఈ నెల 26 వరకు దేశవ్యాప్తంగా కవిత్వం, వ్యాసరచన, చిత్రలేఖనం వంటి పోటీలు నిర్వహించనున్నారు. బంకిం చంద్ర చటర్జీ వందే మాతరం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇవాళ సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 10 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా వందే మాతరం గీతాలాపన కార్యక్రమం నిర్వహించనున్నారు. అన్ని కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యక్రమాల్లో జరపాలని కలెక్టర్లను ప్రభుత్వం స్పష్టం చేసింది. పాఠశాలల్లోనూ వందే మాతరం గీతాన్ని సామూహికంగా పాడేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను సిఎస్ రామకృష్ణారావు ఆదేశించారు. హైదరాబాద్లో అబిడ్స్లోని మహబూబియా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలలో సుమారు 800 మంది విద్యార్థినులు పాల్గొనే కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు సహా పలువురు హాజరు కానున్నారు. హైదరాబాద్ అమీర్పేట్లోని ఎల్లారెడ్డిగూడ, అంబేద్కర్ నగర్ బస్తీవాసులు థ్యాంక్ యూ హైడ్రా అంటూ ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. బస్తీ పరిధిలో నాలా సమస్యతో ఇంతకాలం ఇబ్బందులు పడిన ప్రజలు ఇటీవల హైడ్రా అధికారులు సమస్యను పరిష్కరించడంతో కృతజ్ఞతలు తెలుపుతూ ర్యాలీ చేశారు. కాలనీలో ఉన్న నాలా వల్ల చాలా ఇబ్బందులు పడ్డామని కమిషనర్ గారు స్పందించి సమస్యను పరిష్కరించారని బస్తీవాసులు తెలిపారు. నాలాలపై రోడ్లను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుని హైడ్రా విముక్తి చేసిందని హర్షం వ్యక్తం చేశారు. వరకు నాలా విస్తరించాలని వాళ్ళు పని చేపట్టారు. వారికి చాలా ధన్యవాదములు. లాస్ట్ టైము హైడ్రా కమిషనర్ గారు వచ్చినప్పుడు మేము ఆయనతోటి చాలా థ్యాంక్స్ చెప్పినప్పుడు మీరు చాలా మాకు పని చేస్తున్నారు సార్ అని చెప్తే ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది అన్నారు. అంటే ఆయన చేస్తున్న కృషి, ఆయన తపనకి అందరూ మెచ్చుకున్నారు. ఇదే టెంపో కంటిన్యూ చేసి మొత్తం ప్రాబ్లం ఈ సిటీ లోపలే ప్రాబ్లం లేకుండా, పర్టికులర్గా అమీర్పేట్ లోపల, గాయత్రి నగర్ లోపల ఏం ప్రాబ్లం లేకుండా, చుట్టుపక్కల మధురా నగర్, శ్రీనివాస్ నగర్, ఎస్ఆర్ నగర్ ఎక్కడ ప్రాబ్లం లేకుండా ముప్పునకు గురి కాకుండా చూస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ హైడ్రా. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కుమారుడు పార్థ్ పవార్కు చెందిన కంపెనీ పూణేలో ఓ భూ ఒప్పందంలో అవకతవకలకు పాల్పడిందనే ఆరోపణలపై ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. 1800 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని పార్థ్ పవార్కు చెందిన అమేడియా ఎంటర్ప్రైజెస్ కు 300 కోట్లకే విక్రయించినట్లు విపక్షాలు ఆరోపించాయి. ఈ వ్యవహారంపై న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశాయి. వెంటనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సంబంధిత విభాగాల నుంచి సమాచారం తెప్పించుకొని ఉన్నతాధికారులతో చర్చించారు. అనంతరం ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. ఇప్పటికే ఈ కేసులో భాగమైన తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్లను మహారాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. పూణేలోని ముద్వా ప్రాంతంలో ఉన్న 40 ఎకరాల మహర్ వతన్ భూమిని నిరభ్యంతర పత్రం లేకుండానే అమేడియా ఎంటర్ప్రైజెస్ కు విక్రయించినట్లు అధికారులు తెలిపారు. అది ప్రభుత్వ భూమి అని, దాన్ని ప్రభుత్వేతర సంస్థలకు విక్రయించడానికి వీల్లేదని వివరించారు. మరోవైపు వివాదాస్పద భూ ఒప్పందాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 8న వారణాసిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బనారస్, ఖజరహో, లక్నవూ, సహరన్పూర్, ఫిరోజ్పూర్, ఢిల్లీ, ఎర్నాకులం, బెంగళూరు మధ్య నడిచే 4 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు.
భారత్ రైల్వే ఆధునికీకరణలో ఇది మరో ముఖ్యమైన మైలురాయిగా నిలవనుందని ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. బనారస్ ఖజరహో వందే భారత్ రైలు వల్ల ప్రస్తుతం ఉన్న ప్రత్యేక రైళ్లతో పోలిస్తే 2 గంటల 40 నిమిషాల ప్రయాణ సమయం తగ్గుతుంది. లక్నో సహరన్పూర్ వందే భారత్ రైలుతో ప్రయాణ సమయం దాదాపు గంట ఆదా అవుతుంది. ఫిరోజ్పూర్ ఢిల్లీ వందే భారత్ రైలు కేవలం 6 గంటల 40 నిమిషాల్లో ఢిల్లీ చేరుకోనుంది. ఎర్నాకుళం బెంగళూరు వందే భారత్ రైలు 8 గంటల 40 నిమిషాల్లో గమ్యస్థానం చేరుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ గొప్ప వ్యక్తి, స్నేహితుడు అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొనియాడారు. భారత్ అమెరికా వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా వచ్చే ఏడాది భారత్ను సందర్శిస్తానని సంకేతమిచ్చారు. శ్వేత సౌధంలో మీడియా అడిగిన ప్రశ్నలకు ట్రంప్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. భారత్తో వాణిజ్య ఒప్పందంపై చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని ట్రంప్ తెలిపారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ప్రధాని మోదీ క్రమంగా తగ్గిస్తున్నారని చెప్పారు. వాణిజ్య ఒప్పందం గురించి చర్చించేందుకు ప్రధాని మోదీ తనను భారత్కు రావాలని కోరారని వెల్లడించారు. మోదీ ఆహ్వానం మేరకు వెళతానని చెప్పారు. ఈ సందర్భంగా భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ మరోసారి పాత పాటే పాడారు. 8 యుద్ధాల్లో 5-6 యుద్ధాలను సుంకాలతోనే ఆపానని అన్నారు. సుంకాలకు వ్యతిరేకంగా అమెరికా సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తే కొత్త ప్రణాళిక గురించి ఆలోచిస్తానని ట్రంప్ వెల్లడించారు. అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలసేతర వీసాలపైన కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 80,000కు పైగా వలసేతర వీసాలను రద్దు చేసినట్లు తెలిసింది. అందులో హింస, చోరీలకు పాల్పడటం, కేసుల గురించి, మద్యం సేవించి వాహనం నడపడం వంటి ఉల్లంఘనలకు పాల్పడేవారే అధికంగా ఉన్నట్లు సమాచారం. జనవరిలో అమెరికా అధ్యక్షునిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసలకు చెక్ పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సోషల్ మీడియా వెట్టింగ్తో పాటు స్క్రీనింగ్ను విస్తృతం చేశారు. అమెరికా చట్టాల్ని ఉల్లంఘించే వారి వీసాల రద్దును ముమ్మరం చేశారు. గతంతో పోలిస్తే వీసాల రద్దు రెట్టింపైనట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. జనవరి నుంచి మద్యం సేవించి డ్రైవింగ్ చేసిన 16,000 మంది వీసాల్ని రద్దు చేసినట్లు తెలిసింది. దాడులతో ప్రమేయమున్న 12,000 మంది, చోరీ కేసులు నమోదైన 8,000 మంది వీసాలు రద్దయినట్లు సమాచారం. వీసాలు రద్దయిన వారిలో ఈ 3 విభాగాల నుంచే దాదాపు సగం మంది ఉన్నట్లు అంచనా. జనవరి నుంచి 80,000కు పైగా వీసాని రద్దు చేశారని, అందులో 8,000 విద్యార్థి వీసాలు ఉన్నట్లు వాషింగ్టన్ ఎగ్జామినర్ ఓ కథనంలో పేర్కొంది. ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ శ్వేత సౌధం మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. వీసా గడువు ముగిసినా అక్రమంగా అమెరికాలో ఉండడంతో పాటు స్థానిక చట్టాల్ని ఉల్లంఘించిన 6,000కు పైగా విద్యార్థుల వీసాల్ని రద్దు చేసినట్లు అగ్రరాజ్యం విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. వారిలో కొందరు ఉగ్రవాదానికి మద్దతు తెలిపిన వారు ఉన్నట్లు చెప్పారు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన 6 వీసాల్ని అమెరికా యంత్రాంగం రద్దు చేసింది. తమ దేశానికి ముప్పుగా పరిణమించే వీసా దరఖాస్తుదారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని విదేశాల్లోని తమ దౌత్యవేత్తలకు అమెరికా విదేశాంగ శాఖ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. పాలస్తీనియన్లకు మద్దతుగా లేదా గాజాలో ఇజ్రాయెల్ చర్యల్ని తప్పుబడుతూ వ్యాఖ్యలు చేసే విద్యార్థులు, గ్రీన్ కార్డుదారులకు బహిష్కరణ ముప్పు తప్పదని హెచ్చరించినట్లు తెలిసింది. అమెరికా ప్రభుత్వం షట్డౌన్లోకి వెళ్లిపోయిన వేళ విమాన సర్వీసులకు ఆటంకం కలుగుతోంది. పలు కీలక నగరాల్లోని విమానాశ్రయాల నుంచి రాకపోకలు సాగించే విమానాల సర్వీసుల్లో కోత పడింది. న్యూయార్క్, లాస్ ఏంజల్స్, చికాగో వంటి 40 కీలక విమానాశ్రయాల నుంచి ప్రయాణాలు సాగించే విమానాల సంఖ్య తగ్గింది. దేశవ్యాప్తంగా గురువారం సుమారు 500 సర్వీసులను తగ్గించినట్లు ఫెడరల్ ఏవియేషన్ అధికారులు తెలిపారు. భద్రత నేపథ్యంలో విమానాశ్రయాల నుంచి 10% ఎయిర్ ట్రాఫిక్ను తగ్గిస్తున్నట్లు ఫెడరల్ ఏవియేషన్ యంత్రాంగం పేర్కొంది. ఈ నిర్ణయంతో నిత్యం 2,68,000 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు తీసుకెళ్లే 1,800 విమాన సర్వీసులు ప్రభావితం కానున్నట్లు తెలుస్తోంది. షట్డౌన్ నేపథ్యంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు జీతాలు ఇవ్వకపోవడం వల్ల వారు ఒత్తిడికి లోనవుతున్నట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. జీతాలు లేకుండా పనిచేస్తుండడం సహా అనారోగ్యంతో బాధపడుతున్న ఎయిర్ కంట్రోలర్లపై ఒత్తిడిని తగ్గించడానికి విమాన సర్వీసుల తగ్గింపు నిర్ణయం ఉపకరిస్తుందని FAA పేర్కొంది. వారు ఇప్పటికే ఒక పూర్తి జీతం అందుకోలేదని, మరొకటి కోల్పోయే అవకాశం ఉందని తెలిపింది.
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం త్రిపురారం మండలంలోని పెద్దదేవులపల్లిలోని చెరువులను అధికారులు ఖాళీ చేస్తున్నారు. చెరువుల్లో ఉన్న నీటిని ఎడమ కాలువ ద్వారా దిగువకు వదులుతున్నారు. చెరువులకు సాగర్ ఎడమ కాలువకు అనుసంధానంగా ఉన్న మదిమాణిక్యం మేజర్ తూముల నుంచి నీరు వస్తోంది. ప్రస్తుతం తూముల శిథిలావస్థకు చేరి ఒక గేటు ఇరుక్కుపోయి నీటి ప్రవాహానికి ఆటంకం కలిగింది. అధికారులు మరమ్మతులు చేయడానికి చెరువులోని నీరు దిగువకు విడుదల చేశారు. పెద్దదేవులపల్లిలోని చిన్న చెరువు, పెద్ద చెరువులు సుమారు 2000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. చెరువు కింద 1000 ఎకరాల ఆయకట్టు సాగు అవుతోంది. సుమారు 900 మంది మత్స్యకారులు ఈ చెరువులపై జీవనాధారం పొందుతున్నారు. మిర్యాలగూడ మున్సిపాలిటీకి ఇక్కడి నుంచే పైపు లైన్ల ద్వారా తాగునీరు అందిస్తున్నారు. ప్రస్తుతం ఎన్ఎస్పీ అధికారులు చెరువుల నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో తూములకు నీరందక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. చేపలు దిగువకు వెళ్లిపోయాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తలుపు ఇరిగిపోయింది. ఇప్పుడు 5 సంవత్సరాల సంది రైతులు చాలా బాధపడుకుంటా ఇక్కడ ఏది ఎయిర్ పైపులు వేసుకొని పారించుకుంటారు, కానీ ఒక తూము నీళ్లు కూడా పారించే పొలం లేదు. దగ్గర 200 ఎకరం ఉంది. దీని కింద 200 ఎకరం కూడా ఎవరు కూడా పట్టించుకున్నది లేదు. ఎవరి కాడికి పోయినా కూడా అదే మాట చెప్తారు, ఏంది మీరు చేసుకోండి, మీరు చేసుకున్న తర్వాత మేము చేస్తాం అది అంటారు, కానీ చేసే నాదుడు కూడా లేడు. దాని గురించి మీరు నిర్ణయం తీసుకోవాలని మేము కోరుతున్నాం. మేము 6-7 మంది సభ్యులం, మాకు ఏ పొలాలు లేవు, దాని మీదనే మాకు ఆధారం. గవర్నమెంట్ వల్ల మొత్తం నీళ్లు తీసి చేపలు ఒక్క పిల్ల లేకుండా పోయినాయి. మేము బతికే ఆధారం లేకుండా అయిపోయింది. గవర్నమెంట్ ఏదన్నా మాకు సహకారం చేయాలి. కాలువది రిపేర్ ఉందని 100 కాలువ తీయకుండా ఈ నీళ్లు మొత్తం వెళ్ళిపోయినాయి. ఒక్క చేప కూడా లేకుండా మొత్తం ఎండిపోయింది. సార్ మాకు ఇక్కడ 2000 ఎకరాల పైనే ఇక్కడ మాకు విస్తీర్ణం ఉన్న చెరువు ఉన్నది పెద్దదేవులపల్లిలో రిజర్వాయు. దీనికి 600 మంది పైనే సభ్యులం ఉన్నాము. మాకు పొలాలు అంటూ ఏవీ లేవు. అనుకోకుండా మాకు చెరువు నిండింది, దానికి సంబరపడ్డాం వర్షాల వల్ల. కానీ అనుకోకుండా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే కొంతమంది అధికారులు ఎన్ఎస్పీ వాళ్ళు కానీ అక్కడ ఎక్కడో తలుపు ఊడిందని చెప్పేసి ఇక్కడ మన పెద్దదేవులపల్లిలో ఉన్న చెరువు మొత్తం కాల్ చేయడం జరిగింది. అనుకోకుండా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. మేము ఈ చెరువులో వలలు వేసుకునే బతకాలి. ఇప్పుడు ఇదంతా మాకు నష్టం పోయింది సార్. మాకు ఈ ప్రభుత్వం ఏమన్నా మాకు సహకరించాలని, కొంచెం మాకు అంత సాయం చేయాలని. మాది ఇది ఒక బాధ చెప్పుకోలేని పరిస్థితి. సంవత్సరం నుంచి కాపాడుకున్న చేప కూడా వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు మేము లీజు ఎట్లా కట్టాలి, మమ్మల్ని పన్ను కట్టమంటారు, దీని మీద ఎట్లా కట్టాలి, మేము దీన్ని ఎట్లా కొనసాగించాలి, ఎట్లా బతకాలనే బాధతోటి మేము తలడెళ్ళిపోతున్నాం సార్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడ్చల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనదారుడు అదుపు తప్పి రోడ్డుపై పడటంతో అతనిపై నుంచి డీసీఎం వాహనం వెళ్లింది. దీంతో తీవ్ర గాయాల పాలైన వ్యక్తి ఘటనా స్థలంలోనే దుర్మరణం పాలయ్యాడు. మృతుడు మేడ్చల్కు చెందిన రాజీవ్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. ప్రమాద దృశ్యాలు రహదారి పక్కన ఉన్న సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మెదక్ జిల్లా రామాయంపేటలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. రామాయంపేటకు చెందిన నవనీత్ ద్విచక్ర వాహనంపై హైదరాబాద్ వెళ్తుండగా పెట్రోల్ బంక్ సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టాడు. వెంటనే స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. లారీని ఢీకొట్టిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి.